పవన్ అంటే కేవలం పవరే కాదు, ఆ పవర్ కో లెక్క ఉందని, దానికో తెక్కు ఉందని, ఆ తెక్క అనుకున్న పని అయ్యే వరకు తగ్గదని నిరూపించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రజా సంక్షేమం కోసం తాను ఎంతవరకైనా పోరాడతానని మరోసారి నిరూపించారు ఆయన. అక్రమాలు అరికడితేనే దేశ భద్రత సాధ్యమవుతుందన్నారు పవన్. పవన్ తాజా ఇమేజ్ పై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయనుకుంటున్నారు సామాన్య ప్రజలు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అండగా చెలరేగిన అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో పవన్ తన రూటే సపరేట్ అని నిరూపించారు. కాకినాడ పోర్టు అక్రమాలకు అడ్డాగా మారిందని పవన్కు ముందే తెలుసు. ఇదే విషయం కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలతో అధికారులతో గతంలోనే చర్చించారు. ఎలాగైనా అక్రమాలు ఆపాలని చెప్పారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం స్మగ్లర్ల చేతిలో పడి విదేశాలకు రవాణా కావడం వెనుక పెద్ద నెట్వర్క్ ఉందని పవన్ స్పష్టం చేశారు. మొన్నదాకా రూపాయి 2 రూపాయలు ఉంటే ఇప్పుడు అది కూడా పూర్తి అసలు జీరో. వీళ్ళు 1300 వ్యాన్లు ఏవో పెట్టేసి గత ప్రభుత్వం ఇదివరకన్నా వెళ్ళి రేషన్ షాప్ డీలర్ దగ్గరికి పంపించేవాళ్ళేమో, కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఏమైపోయింది, ఆ రేషన్ డైరెక్ట్ వ్యాన్స్ హస్ బికమ్ బస్తాలు వేసుకురావడం పంపించేయడం, ఆ లబ్ధిదారులకే 300 రూపాయలు ఇవ్వడం. ఇది ఏమైపోయింది, ఇది అందరికి ఒక ఆలవాలం అయిపోయింది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది. కొన్ని వేల కోట్లు దీని నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. దారుణంగా ఆఫ్రికా దేశాల్లో దీన్ని 70 రూపాయలకి అమ్ముతారు. ఇందులో ఎవ్వరు చేసింది ఏం లేదు. 70 రూపాయలకి 73 రూపాయలకి అమ్ముతారు కేజీ. నాకు నిజంగా అనిపించింది ఏంటంటే, నిజంగా మనం ఈరోజు ప్రధానమంత్రి గారు చేసే ఈ విదేశాంగ విధానంలో మనం 70 రూపాయలు కానీ ఆఫ్రికా దేశాలకి ఇవన్నీ మనకి ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉంటే కనీసం 43 రూపాయలకి ఇస్తే మనం దేశ పరపతి పెరుగుతుంది. మనకి అన్యాయంగా అకారణంగా స్మగ్లర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఏ విషయం తీసుకున్నా పవన్లో ఉన్న అధ్యయన శక్తి, అలుపెరగకుండా పోరాడే సత్తా, అనుకున్నది సాధించే వరకు నిద్రపోని తత్వం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ముందు నుంచే ఉన్నా రాజకీయంగా ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా ఉదంతం గురించి పవన్ మాటలు వింటే అబ్బా పవన్ కళ్యాణ్ శబాషయ్య అంటున్నారు విశ్లేషకులు. ఇంత పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతుంటే అధికారులు చూస్తూ ఊరుకోవడమేంటని ప్రశ్నించడంలోనే పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమం కోసం ఎంతగా కట్టుబడ్డారో తెలిసిపోతుంది. ఈరోజు కాకినాడ పోర్టులో ఇష్టారాజ్యంగా ప్రైవేట్ ప్రాపర్టీల వ్యవహారాలు నడుస్తున్నాయని, ఇది దేశానికి, దేశ సంక్షేమానికి తీరని చేటు చేస్తుందని, ఇంత ఫ్రీగా పోర్టు నిర్వహణ ఉంటే ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పడంలో ఎంత లోతైన ఆలోచన శక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజల కష్టంతో, ట్యాక్సులతో పేదలకు తినడానికి బియ్యం ఇస్తే దాన్ని దొంగలు దోచుకొని రూపాయి ఖర్చు లేకుండా కోట్లు కొల్లగొడుతున్నారన్నారు పవన్. దీన్ని అరికట్టకపోతే దేశం, రాష్ట్రమే కాదు దేశానికే నష్టమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం పేద ప్రజలపై, కష్టజీవులపై ఆయనకున్న ఆపేక్ష అర్థం చేసుకోవచ్చు. ఎవరు తప్పు చేసినా తాట తీస్తామని, దీనికి మన అనే తేడాలు లేవు అన్న పవన్ కళ్యాణ్ మాటల వెనుక ఎంతో అర్థం ఉంది. తప్పు చేసేవారికి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పు చేయాలనుకునే గోముఖ వ్యాఘ్రాలకు పెద్ద హెచ్చరిక ఉంది. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా కొత్త కోణంలో కనిపిస్తున్నారు ఇప్పుడు ప్రజలకు. ఏపీలో అధికార పార్టీని మట్టి కర్పించినా, మహారాష్ట్రలో తన ఇమేజ్తో అక్కడి ప్రజల్ని ఆకట్టుకున్నా పవన్ కళ్యాణ్ మాటల తూటాలకు ప్రత్యర్థులు పరారవుతున్నారు. ఆయన తీసుకునే డేరింగ్ స్టెప్పులకు అక్రమార్కులు గజగజ వణుకుతున్నారు. అటు సినిమాల్లోనే కాకుండా ఇటు రాజకీయాల్లోనూ పవన్ దూకుడు చూస్తే రాజకీయాల్లో చరిత్ర సృష్టించడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఇంతింతై వటుడింతై అన్నట్టు పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూసి అభిమానులు, జన సైనికులు ముచ్చటపడుతున్నారు.